ఆశీర్వదింపబడిన జనులు అని ఈ వాక్యానికి పేరు పెట్టడం జరిగినది. అదే రీతిగా మనము మూలవాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20 నుంచి 22 వరకు చదువుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము నుండి 22 వరకు చదువుకొని మనకు ముందుకు కొనసాగుదాము. నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు. నన్ను నేను మహిమపరచుకొనుటకు వారిని నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొనురు. వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అగుదురు. ఏందమ్మా? ఎన్నిక లేని వాడు బలమైన జనుములుగా యెహోవాను నేనే తగిన కాలములో ఈ కార్యమును తలపెట్టి ఉన్నాను అని ఒక సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఈ యెషయా గ్రంథము బైబిల్లో ఒక మినీ బైబిల్ అని దేవుడు అనేకమైన దైవజనుల ద్వారా ఆయనను ఈ బైబిల్లో మనం పరిశీలించిన రీతిగా మనకి తెలియజేయబడుతూ ఉంది. ఎందుకని తెలియజేయబడుతూ ఉంది? యెషయా గ్రంథము అంటే 66 పుస్తకాలుగా దీన్ని రాయించటం జరిగింది. దాంట్లో మినీ బైబిల్ అని అనుకోవటానికి కూడా దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మొదట 39 పుస్తకాలు ఎలా ఉన్నాయంట? పాత నిబంధన గురించి మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. అలాగునే 27 పుస్తకాలు కూడా కొత్త నిబంధనగా మనకి తెలియజేయబడుతూ ఉంటాయి. అందుకనే దీన్ని మినీ బైబిల్గా దీన్ని అనటం జరిగింది. అదే రీతిగా ఈ వాక్యములో మొట్టమొదటిగా మనం ఏమి చదువుకున్నాము? నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, నీ దుఃఖ దినములు సమాప్తం అవటానికి దేవుడు ఈరోజు చెలవిస్తూ ఉన్నాడు. అంటే మనకి గడిచిన సంవత్సరాలన్నిటిలో అనేకమైన దుఃఖకరములైన విషయాలతో మన కుటుంబాల్లో మనము జీవించి ఉండొచ్చు. కానీ ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనందరికీ ఆరోగ్యాలనిచ్చాడు, మనకి ఆయుష్నిచ్చాడు. మనల్ని ఈ సంవత్సరము చూడటానికి ఒక దయా కిరీటం అనే 2025వ సంవత్సరాన్ని మన అందరినీ చేర్చిన దేవుడు నీ దుఃఖ దినములు సమాప్తం అవటానికి మనకు ఒక సెలవిస్తూ ఉన్నాడు. అదేంటి దుఃఖ దినములు సమాప్తం అవటానికి దేవుడు మమ్మల్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే మేము ఏం చెయ్యాలి అని ఎవరికి వారి మనం అనుకున్నప్పుడు ఉదాహరణకి మనము ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాము. లూకా సువార్త 15వ అధ్యాయము 16 నుండి 20 వరకు మనం చదువుకున్నట్లయితే అతని జీవితంలో అతను ఏ రీతిగా కోల్పోయినది పొందుకున్నది ఏంటనేది మనకి ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. లూకా సువార్త 16 నుంచి 20 వరకు. వారు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, కానీ ఎవడును వారికేమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది క్రూడి వాళ్లకు
ఆ అన్నము సమృద్ధిగా దొరుకుతుంది. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తినయ్యా, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఎవరికి తెలియచేస్తూ ఉన్నాడు? తండ్రికి తెలియచేస్తూ ఉన్నాడు. తన కుమారుడు ఏమి కోల్పోయాడో తెలుసుకున్నాడు అన్నమాట. అంటే ఎక్కడ కోల్పోయాడు? తన తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పనివారికి అన్నము దొరుకుతూ ఉంది, అనేక మందికి జీవనోపాధి దొరుకుతూ ఉంది, అనేక మంది ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆ కుమారుడు అయితే కోల్పోయాడు. తన ఆస్తినంతా తీసుకొని వెళ్ళిపోయి తన వ్యసనాలలో ఆ ఆస్తిని వ్యర్థపరుచుకొని జీవించి ఉండగా అతనికి ఏమైందంట? అన్నము తినటానికి కూడా అక్కడ దొరకటానికి లేదంట. ఎవ్వరు కూడా ఆయనకి సహాయం చేయట్లేదని ఇక్కడ రాయబడి ఉంది. అంటే తండ్రి దగ్గర అనేక మంది ఆకలి తీరుతూ ఉన్నప్పుడు తన ఆకలి తీరటానికి కూడా ఎవరు సహాయము చేస్తారా అని ఎదురు చూసే పరిస్థితి ఇక్కడ ఇతనిలో కానొస్తూ ఉంది. అంటే దేవుడు మనల్ని ప్రేమించి ఆ రీతిగా ఆశీర్వదించినప్పుడు మనము కోల్పోతూ ఉంటాము. అయితే ఇక్కడ ఇతని ద్వారా మనకి ఏమి తెలియజేయబడుతూ ఉందంటే, మనం కోల్పోయిన స్థితిలో ఉండటం కాదు, కానీ పోగొట్టుకున్నది వెతుక్కోవాలి. మనము ఎక్కడ పోగొట్టుకున్నామో అనేది ఎత్తుక్కున్న వాడే ధన్యుడని ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. ఇక్కడ నా తండ్రి ఇంట అనేక మందికి ఆకలి దొరుకుతూ ఉంది, అనేక మంది తృప్తి పడుతూ ఉన్నారు. నేనైతే అక్కడ ఒక రాజులాగా జీవించి ఉన్నాను. ఇప్పుడైతే కోల్పోయాను. ఇక్కడ ఏమి దొరకట్లేదు. పందులు కాస్తూ పందులు తినే పట్టును తినాలని ఆశపడినా కూడా అది కూడా నాకు దొరకని పరిస్థితి అయ్యింది అని తన తప్పు తను తెలుసుకొని ఏ రీతిగా ఆయన తండ్రి ఇంటికి చేరాలని ఆశపడి ఉన్నాడు. అదే ఇక్కడ రాయబడిన మూలవాక్యములో ఏమని రాయబడి ఉంది? నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు. అంటే నీ తండ్రి బహుబలం కలిగిన వాడు. ఆయన వెలుగులో అనేక మంది వెలుగులో నడుస్తూ ఉన్నారు, అనేక మందికి ఆకలి తీరుతూ ఉంది. అయితే నీవైతే ఇక్కడ పోగొట్టుకున్నావు. కాబట్టి ఇక్కడ ఏమవుతూ ఉందంట? నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలంటే నీవు ఎవరింటికి చేరాలి? తండ్రి ఇంటికి చేరాలి. తండ్రి ఇంటికి చేరినప్పుడు తండ్రి ఇంటికి ఏ రీతిగా చేరాలి అంటే, ఏదో పొరపాటు జరిగిందిలే అని అనుకొని తండ్రి ఇంటికి చేరితే అక్కడ క్షమాపణ ఉండదు. నీవు ఎలా చేరాలంటే, మునుపటి స్థితిని జ్ఞాపకం చేసుకొని, నీవు ఏ రీతిగా పోగొట్టుకున్న స్థితిని జ్ఞాపకం చేసుకొని మరలా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనాలంట? నీ కుమారుడను అనిపించుకోవటానికి యోగ్యుడను కానయ్యా నేను. అయితే నీ కూలివాడిలో ఒక పనివాడిగా నన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఇంట నాకు అన్నము సమృద్ధిగా దొరికిద్దని వచ్చానని అన్నాడు. అంటే అక్కడ కన్న తండ్రికి ఏమైందంట? ఆ మాటతో ఆయన కళ్ళంట నీళ్లు కారిపోయి ఉంటాయి. ఆయన ఆనంద బాష్పాలు అంటే అవి కొంతమందికి దుఃఖ దినములుగా కానొస్తాయి, కానీ అవి ఆ సమయంలో వచ్చే ఏమవుతాయి? ఆనంద బాష్పాలుగా మన ప్రభైన యేసు క్రీస్తు వారు నీకును నాకును మన కుటుంబాలకును ఈరోజు నీ దుఃఖ దినములు సమాప్తం అవుటకు నీవు కూడా నీ తండ్రి యొద్దకు వచ్చి ఏ రీతిగా కోల్పోయిన దాన్ని జ్ఞాపకం చేసుకొని నీ తండ్రి ఎదుట ఒప్పుకొని ఉన్నట్లయితే ఏం ఒప్పుకోవాలంట?
మన పాపాలను కప్పుకోకూడదు కానీ ఒప్పుకొని జీవించినట్లయితే ఇక్కడ ఆ కుమారుణ్ణి ఆయన ఏ రీతిగా చేరతీసి ఆయనకి స్నానం చేసి ప్రతిష్టమైన వస్త్రాలను ధరించి ఆయనని ఒక కుమారుడిగా ఆయనకు ఒక ఉంగరాన్ని తొడిగి ఆయన వచ్చినది ఏ రీతిగా ఆశీర్వాదకరముగా అనేక మందికి పండగగా కొవ్విన దూడలను వధించి ఒక విందును ఏర్పాటు చేసి ఉన్నాడంట. అదే రీతిగా మన ప్రభైన యేసు క్రీస్తు వారు కూడా తప్పిపోయిన వారు మనల్ని చేరినప్పుడు మనల్ని కూడా ఆ రీతిగా ఆశీర్వదింపజేయటానికి ఆయన కృపలో మనల్ని ఫలింప చేయటానికి అదే రీతిగా మనకు ఒక రక్షణ భాగ్యాన్ని దయచేశాడనమాట. అయితే ఉదాహరణకి ఏంటంటే దైవజనులు కూడా ఆయన ఏ రీతిగా మనకి కొత్త సంవత్సరము నూతన సంవత్సరము మనకి వచ్చింది అనేది ఒక ఉదాహరణ అయినట్లయితే మనందరమే ఆయన రక్తములో కడగబడి ప్రతిష్టమైన వస్త్రాలను ధరించుకొని ఆయనలో ఏ రీతిగా మనము అంటుకట్టబడాలో ఆ రీతిగా ఆ రోజు నుంచి మనకు ఒక జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు మరలా ఆయనకి ఏ రీతిగా ఆయనకి అధికారాన్ని ఆయనకి ఏ రీతిగా అనుగ్రహించి ఆయన్ని ఆశీర్వదించాడు వాళ్ళ తండ్రి, అదే రీతిగా మన ప్రభైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనము జీవించినంత కాలము ఇక్కడ ఏమీ లేదు. మన ప్రభైన యేసుక్రీస్తు వారు ఆయన బలిష్టమైన రెక్కల నీడలో మనల్ని చేరినప్పుడు మన దుఃఖ దినములన్నీ సమాప్తం అవడానికి ఆయన మనకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం అందిపుచ్చుకున్నప్పుడు ఆ రీతిగా మనము ఏ రీతిగా దీవెనలు పొందుకోవాలో మనకి ఈ వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దైవజనులు జనవరి 28న ఏ రీతిగా ఆయన ఆ రీతిగా బాప్తీసాన్ని పుచ్చుకొని ఆయన ఆ బ్రతుకు దినములన్నవి ఎలా జీవించామనేది వదిలేసి అక్కడ నుంచి ఏ రీతిగా జీవించాలి అనేది ఒకటి చేతపుచ్చుకొని అనేకులకు ఒక మాదిరిగా జీవించడం ప్రారంభించినప్పుడు ఏ సహాయము లేకపోయినా, తండ్రి సహాయము లేకపోయినా, తల్లి సహాయము లేకపోయినా, బంధువుల సహాయం లేకపోయినా కూడా, ఏ సహాయము లేకపోయినా కూడా లేవనెత్తుకొని అనేక మందికి ఒక సహాయకులుగా దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆయనే నిజమైన దేవుడని మనకు ఒక ఉదాహరణగా దైవజనులు మన ముందు ఉంచారు. అదే రీతిగా ఇక్కడ ఆ దినమును జ్ఞాపకం చేసుకొని అనేక మంది జన్మదినములుగా జరుపుకుంటూ ఆ దినమున మనం ఏం చేస్తూ ఉన్నామంట, మనము కూడా అదే రీతిగా విందును ఏర్పాటు చేసుకొని ఒక పండగగా అనేక మంది రక్షణ పొందిన రీతిగా మనము రక్షణ పొందటం కాదు కానీ అనేక మంది రక్షణ పొందాలి, పొందే వారికి విందును ఏర్పాటు చేసి ఆ రీతిగా మనము ఈ లోకములో ఆయన్ని మహిమపరుస్తున్నాం అనేదే ఇక్కడ ఈ ఉదాహరణమైన వాక్యము. అయితే ఒకటి, నా తండ్రి అయితే బాప్తిజం తీసుకోకోకుండా చనిపోవటం జరిగింది. అయితే దేవుని పరిచర్యలో ఆయన ఏ రీతిగా కొనసాగాడో అనేది ఇక్కడ తెలియనిదే కాదు కానీ, అయితే బాప్తిజం అనేది ఒక అమ్మమ్మ నాతో ఏం చెబుతూ ఉందంటే, మనము క్రైస్తవులుగానే పుట్టాము, మనము బాప్తిజంతో పని లేదు, మనము క్రైస్తవులమి, వేరే వాళ్ళు ఇక్కడ కన్వర్ట్ అయినప్పుడే బాప్తిజం తీసుకోవాలని ఆమె చెబుతూ ఉంది. అంటే అది కాదు కానీ వాస్తవము, నీవు ఎలా పుట్టావో ఎలా పెరిగావో నీ పాత రోత జీవితం ఏమై ఉన్నదో దాన్ని తీసివేసుకొని దేవుల్లో ఏ రీతిగా అంటుకట్టబడాలో, ఏ రీతిగా పరిమళించు వాసన సువాసన వలె విరజిమ్మే ఒక గ్రంథములాగా నీ జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నావో ఆ రీతిగా దేవుల్లో చేర్చబడాలంటే దేవుని వాక్యములో మనం అంటుకట్టబడాలా. అంటే వాక్యం ఏమి చెబుతూ ఉంది, నీవు ఫలించాలంటే దేవుళ్ళో అంటుకట్టబడాలంటే, దేవుళ్ళో అంటుకట్టబడాలంటే మనము ఈ లోకములో జీవించి వస్తే అంటుకట్టబడం, కానీ మన పరిశుద్ధమైన ఆయన ఉచితమైన కృపతో మనకు బాప్తిసము ఇచ్చినప్పుడు ఆ రీతిగా ఆ పరిశుద్ధమైన జీవితాన్ని అంతిపుచ్చుకొని దానిలో మనం కొనసాగిపోవాలి. అయితే అప్పుడు నేనేం ప్రార్థన చేసుకున్నానంటే,
దేవుణ్ణి, యేసయ్య మేము ఈ లోకములో జీవించినంత కాలము ఏ రీతిగా జీవిస్తామో మాకైతే తెలియదు, కానీ మా తండ్రి నీకు పరిచర్య చేసి చనిపోయి ఉండొచ్చు, కానీ ఆయన అయితే నిన్ను రక్షణ అందుకోలేకపోయాడు నాయన. ఆ స్థితిని మా కుటుంబంలో లేకోకుండా మేము జీవించినంత కాలము ఏ రీతిగా జీవించాలో ఆ రీతిగా నీ కృపను మా ఎడల ఉంచి ప్రతి ఒక్కరము నీ బాప్తీస కార్యక్రమంలో పాలుపంపులు పొంది నీ కృపను అందిపుచ్చుకొని దీవెనకరంగా కొనసాగిపోవాలని ప్రతిరోజు నేను ప్రార్థించుకునేటప్పుడు ఈ మాటను అనుకుని మా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించమని దేవుణ్ణి వేడుకుంటూ ఉండేవాడిని. అయితే ఇప్పుడు నాకు అనూష బాప్తీసం తీసుకుంటుంది అనగానే నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మా కుటుంబంలో ఇంకా మిగిలి ఉంది ఆ అమ్మాయి మాత్రమే. ఎందుకంటే ఇంకా మా అక్క తీసుకున్నాము, నేను తీసుకున్నాను, తమ్ముడు తీసుకున్నాడు, అమ్మ తీసుకుంది, మా ఇరువురు భార్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే మాకు పుట్టే పిల్లలు కూడా తీసుకుంటారు, వారు ఆశీర్వదింపబడతారు అనటానికి మేము మా జీవితాలని ఏ రీతిగా పోల్చుకొని నడిచేటప్పుడు వారు కూడా అదే నడవడికలో నడుస్తారని దేవుడి లేఖనాలు సెలవిచ్చిన రీతిగా మేము అదే రీతిగా అంటుకట్టబడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా మొట్టమొదటిగా అక్కకిచ్చిన కుమారుడు కూడా అదే రీతిగా బాప్తీసం తీసుకొని అంటుకట్టబడటం జరిగింది. అయితే అదే రీతిగా మా నాన్నకిచ్చిన అల్లుడు కూడా దీవెనకరమైన అల్లుడిని దేవుడు దయచేశాడని ఎంతో దీవెనకరమైన కృపను మేము అందిపుచ్చుకున్నామని ఆశపడేస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ మనకి ఏం తెలియజేయబడుతూ ఉంది? నీ సూర్యుడిక అస్తమించాడు, నీ చంద్రుడిక క్షీణించాడు, అది నీకేమవుతూ ఉందంట? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమవుతాయి అని ఇక్కడ సెలవు ఇవ్వబడుతూ ఉంది. అదే రీతిగా రెండో వాక్యం చూసుకుందాము. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాము. మొదటి సమూయేలు 16:13 చదువుకుందాం. చాలమ్మా. అంటే ఇక్కడ దావీదు గారిని వారి కుటుంబము వెలివేయటం జరిగింది. అయితే మనము పూర్వములకి వెళ్ళినప్పుడు దావీదు గారి జీవితం ఏ రీతిగా ఉందనేది మనకి దైవజనులు మనకి తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఆ రీతిగా జీవించినప్పుడు ఆయన్ని ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాలని అనుకున్నాడో అప్పుడు సమూయేలు గారితో మాట్లాడి, మనకి ఒక రాజు అవసరం ఉంది కాబట్టి అక్కడ ఎవరు ఉన్నారంట? దావీదు దగ్గరికి వెళ్ళి తైలపు కొమ్ముతో అభిషేకించమని ఆయనకి ఒక సెలవు ఇవ్వటం జరిగింది. అయితే దేవుడు ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు ఈ లోకములో అన్నదమ్ముళ్ళు మనల్ని తోసివేయొచ్చు, బంధుమిత్రులు మనల్ని తోసివేయొచ్చు, కన్నవారు మనల్ని తోసివేయొచ్చు, కానీ ఒక గ్రామమే మనల్ని తోసివేయొచ్చు. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన పక్షమున ఒక బలమైన దేవుడుగా మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా ఏ సహాయము లేకపోయినా కూడా నిన్ను ఎంచుకుంటాడనటానికి ఇక్కడ మనకి ఒక ఉదాహరణకు దావీదు గారిని తెలియజేయబడుతూ ఉంది. వాళ్ళ కుటుంబంలో అందరూ వారిని తోసివేశారు. వారి తండ్రి గుర్తించట్లేదు, వారు సహోదరులు గుర్తించట్లేదు, వారిని ఎవరు గుర్తించట్లేదు. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? గొర్రెలను కాసే కాపరిగా గొర్రెల్ని కాసుకుంటూ ఉన్నాడంట. అయితే ఆయన నీతిని చూశాడు, ఆయన యథార్థతను చూశాడు, ఆయనకు ఉన్న ఆశీర్వాదాలు చూశాడు, ఆయన్ని చూసిన చిన్న చూపు చూశాడు. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏ రీతిగా ఆయన్ని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నప్పుడు సమూయేలు గారిని అక్కడికి పంపించి ఆయన తైలపు కొమ్ముతో ఆయన్ని నిలువెల్లా
అభిషేకించాడంట. నిలువెల్లా ఆయన్ని అభిషేకించినప్పుడు ఆ రీతిగా దావీదు గారి జీవితము ఏ రీతిగా అభివృద్ధి పడిందంటే మనము చెప్పుకోవటానికి చెప్పశక్యము కాలేదు. ఎందుకని? ఆయన ఒక్కడే అభివృద్ధి చెందాడా? కాదు. ఆయన్ని బట్టి ఆయన కుటుంబంలో వాళ్ళ పితరులను మొదలుకొని ఎవరిని ఆశీర్వదింపబడుతూ ఉన్నారు దేవుడు? వారి పిల్లల్ని వాళ్ళని పోషిస్తూ వారిని అభివృద్ధి పరుస్తూ వారికిచ్చిన సింహాసాన్ని వారికి దూరము చేయకోకుండా ఆ రీతిగా ఆయన దీవెనకరముగా ఆయన ఆశీర్వదించాడు. అదే నేను అనుకుంటూ ఉండేది. మనము జీవించటమే కాదు కానీ మనకు పుట్టిన బిడ్డలు కూడా ఆశీర్వదింపబడాలి అంటే మనము ఏ రీతిగా అంటుకట్టబడాలో ఆ రీతిగా మనము దేవుల్లో జీవించినట్లయితే, దేవుని కృపను మనము అందిపుచ్చుకున్నట్లయితే, ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణని మనం నిర్లక్ష్యపరచుకోకుండా నేడైనను రేపైనను మనకి లేదు. ఎందుకంటే ఈ దినమే మనము జీవిస్తూ ఉన్నామంటే మనము ఈ దినం వారమే కానీ రేపటి వారమే మనము కాదు. రేపు ఏం జరిగిద్దో, ఎల్లుండి ఏం జరిగిద్దో, వచ్చే సంవత్సరం ఏం జరిగిద్దో అనేది మనము ఇక్కడ ఈ లోకములో మనము ఆశ కలిగి జీవించి ఉండొచ్చు. కానీ మనమైతే ఆ జీవితాన్ని మనం అందిపుచ్చుకుంటానికి అర్హులము కాము. ఎందుకని అర్హులం కాము? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బలమైన రెక్కల నీడలో మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని ప్రేమించాలి, మనల్ని దీవించాలి, మనకి ఆయుష్నివ్వాలి, మన ప్రయాణంలో తోడుగా ఉండాలి, మన కుటుంబంలో తోడుగా ఉండాలి, మనకు ఎటువంటి కలతలు లేకుండా ఉండాలి, మన భార్య బిడ్డలను పోషించాలి, మనకు ఇచ్చిన దీవెనల్ని అందిపుచ్చుకోవాలి. అంటే మనం ఈ లోకములో జీవించినట్లు అనేకమైన మాటలు, అనేకమైన వ్యర్థమైన వ్యసనాలలో మనము జీవించినట్లయితే దాన్ని అందిపుచ్చుకోలేము. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తప్పిపోయిన కుమారుడు వారి తండ్రి దింతకు చేరి నీ కుమారుడను అనిపించుకోవటానికి యోగ్యుడను కానయ్యా, నీ కూలివాడిలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నట్లు మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధికి వస్తూ పోతూ ఉండటమే కాదు, కానీ ఆయన్ని ఏ రీతిగా గోజాడాలో నీ కుమారుడు అనిపించుకోవటానికి మేము యోగ్యులము కాకోకుండా మేము జీవిస్తూ ఉన్నామేమోనయ్యా. అయితే ఈ దినము నీవిచ్చే రక్షణని అందిపుచ్చుకున్న తర్వాత యోగ్యులుగా మార్చబడటానికి నీ కృప మాకు తోడుగా ఉంచమని దేవుని లేఖనాలు మనకి సెలవేయబడటం జరుగుతూ ఉంది. అట్టి దీవెనలు మనందరినీ అందిపుచ్చుకోవాలని దేవుడు కృప మనల్ని వెనువెంటే మనల్ని అనేకమైన వర్తమానాల ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా, అనేకమైన టీవీ పరిచర్యల ద్వారా, అనేకమైన వెంత శబ్దము ద్వారా అనేక మందిని ఏ రీతిగా ఒక చెట్టు వలె ఆయన జీవించినప్పుడు, ఆ చెట్టు కొమ్మ రెమ్మల వలె మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఆ నీడను కోల్పోతూ ఉన్నామా? ఆ పళ్ళను తినలేకపోతూ ఉన్నామా? ఆ కొమ్మను మనమే నరుకుంటూ ఉన్నామా? ఆ కొమ్మల నీడలో అనేకమైన పక్షులు సేద తీరునట్లు నీవు నేను అటు సేద తీరటానికి ఆయన రెక్కల నీడలో, ఆ కొమ్మ నీడలో నీవు నేను చేరట్లామా అనేది ఎవరికి వారిని పరిశీలింప చేసుకొని దేవుల్లో అంటుకట్టబడాలనేది. దేవుడు ఒక చెట్టుగా ఆయన నాటబడినప్పుడు, ఆయన కొమ్మలుగా మనల్ని పోషిస్తూ ఉన్నప్పుడు, ఆ రెమ్మలుగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, అట్టి ఫలాలను మనకు ఇస్తూ ఉన్నప్పుడు వాటిని తెమ్మని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఒక ఉదాహరణకి చిన్న మాట చెబుతాను. మనకి దేవుడు ఆయన సిలువేయబడినప్పుడు ఎవరు రక్షింపబడ్డారు? కుడివైపు దొంగ ఆయన రక్షింపబడ్డాడు. అయితే రక్షింపబడ్డప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు నేడు నాతో పరలోకములో ఉండు అని తెలియజేశాడు. అయితే ఆయన్ని దేవుని వెంట వెళ్తూ ఉన్నప్పుడు పరలోకంలో ఉండవారు అనుకొని ఉంటారు, ఇతను పాపి కదా, ఇతను దొంగ కదా, ఇతను అనేకమైన
ఆ అబద్ధాలు ఆడాడు కదా, ఇతను దేవుని వెంపట రావటం ఏంటి, ఇతను దేవుడు వెంపట రావటం ఏంటి, దేవుడు ఇక్కడ పరలోకంలోకి ఈయన తీసుకురావటం ఏంటి అని పరలోకంలో ఉన్న దేవదూతలైనను పరలోకములో ఆయనలో అంటుకట్టబడ్డవారు అందరూ అనుకొని ఉండొచ్చు. అయితే ఇక్కడ దేవుడు ఏ సెలవు ఇచ్చాడు, నేడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని దేవుడు సెలవిచ్చాడు. అంటే నేడు అంటే ఈ రోజు నేను చనిపోయాను అనుకో, నేడు నీవు నాతో కూడా పైకి వస్తావని సెలవిచ్చిన రీతిగా. అయితే అక్కడ అనేక మంది వారిని విమర్శించినా కూడా అప్పుడు ఆయనలో తప్పులు ఉన్నాయి, ఆయనలో లోపాలు ఉన్నాయి, ఆయనలో శాపాలు ఉన్నాయి, ఆయన్ని విమర్శించడానికి నిందలు ఉన్నాయి. అయినా అవన్నీ ఏమైనాయి అంట, దేవుని కృపను బట్టి అవన్నీ తీసివేయబడినాయి అంట. అయితే మనకు కూడా అట్టి కృపను అందిపుచ్చుకోవటానికి మనకి జనవరి 28న దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అట్టి దీవెనలు మనం అందిపుచ్చుకోవాలి, అట్టి కృపను మనం అందిపుచ్చుకోవాలి. ఉచితమైన బాప్తిస కార్యక్రమంలో పాలుపంపులు పొందాలి. మనము ఈ రోజు వాటిమే కానీ మనం రేపటి వారిని కాదని మనకి సెలవివ్వబడుతూ ఉంది. అయితే దేవుడు ఆ దినమున అక్కడ ఆయన కుడివైపు నుండి దొంగ నేను పాపిని అని ఒప్పుకోకపోయినట్లయితే దేవునితో పాటు ఆయన పరలోకంలో ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆ రోజు ఒప్పుకున్నాడు కాబట్టి, కప్పుకోకుండా ఒప్పుకున్నవాడు ధన్యుడు అని ఇక్కడ లేఖనాలు మనకి సెలవివ్వబడుతూ ఉన్నాయి. అదే రీతిగా మనము 22వ మూలవాక్యాన్ని కూడా చదువుకున్నాం కాబట్టి 3వ మాట కూడా ధ్యానించుకుందాము. ఆదికాండము 41వ అధ్యాయము 42 నుండి 43 వరకు. ఆదికాండము 41వ అధ్యాయము 42 నుండి 43 వరకు. మరియు ఫరో తన చేతిన ఉన్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్ట అతనికి తొడిగించి అతని మెడకు బంగారుపు గొలుసును వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనములు చేయురు అని అతని ముందల జనులు కేకలు వేసిరి. చాలన్నా. అయితే ఇక్కడ 22లో మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఎన్నిక లేని వారిని బలమైన జనముగా నేను మారుస్తానని ఇక్కడ దేవుడు అక్కడ యెషయా గ్రంథములో రాయించి ఉన్నాడు. అయితే యోసేపు గారి జీవితాన్ని మనము చూసినట్లయితే ఎన్నిక లేదంట ఆయనకి. నిమిత్తం ఎందుకు లేదు? ఆయన ఏమన్నా పాపం చేసి ఉన్నాడా? ఆయన ఏమన్నా అన్నలతో ఏమన్నా పరాచికలు ఏమన్నా ఆడి ఉన్నాడా? అయితే తల్లిదండ్రులు చెప్పిన మాట ఏమన్నా లోబడలేదా? అన్నల మాటలకు ఏమన్నా లోబడలేదా? అయితే ఆయన అన్నిటిలో కూడా వివేకంగా జీవించి ఉన్నప్పుడు, ఆయన తండ్రికి ఇష్టుడైన కుమారుడుగా జీవించి ఉన్నప్పుడు, అన్నలతో కూడా ఆయన ఆశీర్వాదకరముగా అన్నలతో ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశారంట? ఆయన్ని తోసివేశారు. నీవు మా తమ్ముడు కాదు, నీవు ఈ లోకములో జీవించటానికి, మాతో జీవించటానికి అర్హుడవు కాదని వారు తోసివేసి, వారు కొంతమంది అయితే వారిని చంపివేయాలని అనుకున్నారంట. అయితే వాళ్ళల్లో ఒకళ్ళు మనసాక్షి కలిగిన వాళ్ళు చంపటం ఎందుకులే గాని వాడిని ఆ నీళ్లు లేని బావిలో పడేద్దాము, వాడి తెప్పలు ఆడే పడతాడని పడేయటం జరిగినప్పుడు ఆ బావిలో పడవేసిన యోసేపుని ఏ బలము లేదు, ఆ బావిలో నుంచి పైకి రావటానికి ఎటువంటి బలము లేదు. ఆ బావిలో వారు పడవేయించినప్పుడు
ఎవరు వారిని పైకి లాగటానికి కూడా ఎటువంటి సహాయము లేదు. అయితే దేవుడి కన్నులు చూస్తూ ఉన్నవి అంట. వారిని చూస్తూ ఉన్నప్పుడు వారిని ఆ బావిలో నుంచి ఎలా పైకి తీశాడో దేవుడు వారిలో ఒకరికి ప్రేరేపణ కలిగించి ఆ బావిలో ఉన్న యోసేపుని బయటికి తీసి వారిని తీసుకెళ్లి అక్కడ ఒక సంత వీధుల్లో అమ్మటం జరిగింది. అంటే ఆయన్ని ఒక వస్తువుగా అమ్మి వేయటం జరిగింది. ఇతనికి ఏ సహాయము లేదు. ఈయన మాకు కావాలి అనేవారు లేరు, ఈయన మా తమ్ముడు అనేవారు లేరు, ఈయన మా కుమారుడు అనేవారు లేరు. ఈయన మా చిన్నవాడు ఏ రీతిగా ఇట్లా నలిగిపోయాడో అని ఆయన వైపు చూసి జాలి పడేవారు కూడా ఎవరు లేరంట. అయితే ఒక దేవుడు చూసి వారిని సంత వీధుల్లో నిలబెట్టినప్పుడు వారిని ఆ రీతిగా వాళ్ళని కొనుక్కున్న వారు వారిని ఏ రీతిగా ఆశీర్వదింపబడాలి అని వారిని ఒక ఇంటిలో పెట్టినప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఆ సమస్య నుంచి ఒక పాపము నుంచి దూరం అయ్యి ఒక చీకటి కొట్టులో ఎటువంటి సహాయం లేకోకుండా ఆయన జీవితంలో మరలా పడిపోయినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడే ఈ యెషయా గ్రంథంలో చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? దుఃఖ దినములు సమాప్తం అవుతాయి అని చెబుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ 22లో ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా నేను చేస్తాను అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఆయనకి ఏ బలము లేదు, బలము లేని వాడిని బలమైన జనముగా చేస్తానన్న దేవుడు ఇక్కడ ఈ లేఖనాన్ని మనం చదువుకున్నాం కదా. ఆయన్ని బలమైన జనముగా చేశాడా లేదా? ఇక్కడ దేవుడు చెప్పిన మాటను ఆయన జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు మన జీవితాల్లో కూడా నెరవేర్చగలిగిన దేవుడు. అట్టి స్థితిలో నీవు నేను, మన కుటుంబీకులు, మన రక్త సంబంధులు, మన బంధుమిత్రులు, మన తోటి వారు, ఈ గ్రామస్తులు, ఈ రాష్ట్రస్తులు, ఈ దేశంలో నివసించేవారు ఎవరైనా కానీ దేవుణ్ణి గుర్తెరక్క జీవిస్తూ ఉన్నవారైతే దేవుడు వారిని క్షమించడంట. గాని దేవుణ్ణి గుర్తెరిగి జీవించే వారిని బలమైన జనముగా చేస్తానని ఇక్కడ మనకి యోసేపు ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మనకి ఆయనలో అంటుకట్టబడినప్పుడు, ఆయన్ని గుర్తించినప్పుడు ఏ రీతిగా నశించిపోతారా అనటానికి ఉదాహరణకి అమెరికా దేశంలో ఏదో పేరు కలిగి ఉన్న దేశము, ధనికులుండే దేశం అంట. అది 6 ధనికులు అనేక మంది 100 కోట్లు పెట్టి ఇళ్ళు నిర్మించుకొని వారు డాంబీరంగా వారు వాళ్ళ జీవితాన్ని ఒక్కొక్కళ్ళ ఇళ్ళంట అరెకరంలో నిర్మించుకొని వారు వారి డాంబర్యాన్ని వారు జీవితాన్ని విలాసంగా జీవిస్తూ ఉన్నారంట. ధనికులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు, ఈ రీతిగా సభను ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలో అనేక మంది మీరు ఎలా అభివృద్ధి చెందారు, ఎలా జీవించారు అని అడిగినప్పుడు వారందరూ ఎవరికి వారు మేము ఎలా జీవించాము, మేము అలా జీవించాము, మేము ఎలా కోటీశ్వరులు అయ్యాము, నా ఆస్తి ఇంత, నా స్థలం ఇంత అని ఎవరికి వారు గొప్పలకి చెప్పుకుంటూ ఉన్నారంట. కానీ అయితే ఒక మనిషి మాత్రము నేను దేవుడి వల్ల అభివృద్ధి చెందాను, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని కృపే నాకు తోడుగా ఉందని ఆయన ఒక సాక్ష్యం ఇచ్చాడంట. అయితే దాన్ని చూసిన దేవుడు వారందరూ ఏ రీతిగా దేవుణ్ణి గుర్తెరక్క మేమే గొప్పవారివి, మేమే ధనవంతులవి అని విర్రవీగుతూ ఉన్నారో వారందరి గృహాల మీద అగ్ని కురిపించాడంట. మీరు ఎవరైనా సరే మీ ఫోన్లోనైనా టీవీలోనైనా వార్తల్లోనైనా చూసి ఉండొచ్చు, కానీ అగ్ని కురిపించి వారి బంగళాలన్నీ తగలబడటము, వారి గృహాలన్నీ నాశనం అవ్వటము, ఆ గ్రామం మొత్తము ఏ
రీతిగా నాశనం అయిపోయిందనేది దేవుడు లేఖనాలు మనకి తెలియజేశాడు. ఆ రీతిగా ఆయన్ని కనిపెట్టిన ఆ ఒక్క గృహమే ఆ అగ్ని గంధకాల్లో నుంచి ఆయన గృహం ఒక్కటే కాపాడబడిందంట. మిగతా గృహాలన్నీ అగ్నికి ఆహుతైని అంట. అదే ఇక్కడ మన ప్రభైన యేసు క్రీస్తు వారు మన దుఃఖ దినములు సమాప్తం అవటానికి మనకి నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు, మనకి ఆరోగ్యాలను ఇచ్చాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనల్ని దీవిస్తూ ఉన్నాడు. నీ శరీరములో ఆరోగ్యం లేదా, ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ కుటుంబంలో సమస్యల ఇరుకు ఇబ్బందులతో నీవు దుఃఖపడుతూ ఉన్నావా, విలాసకరమైన గృహాలని నీకు ఇస్తాడు. అదే రీతిగా నీ బంధుమిత్రులు నిన్ను తోసివేశారని దుఃఖపడుతూ ఉన్నావా, వారి ఎదుటే నిన్ను గొప్ప జనముగా నిన్ను పోషించబోతూ ఉన్నాడు. అదే రీతిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీకు సంతానం లేదని నాలాంటి అభాగ్యులు అనేక మంది దుఃఖపడుతూ ఉండేవారు ఉన్నారు ఈ లోకంలో. అయితే మనందరము క్షమించాల్సిన అవసరం లేదు. మన దుఃఖ దినములు సమాప్తం అవటానికి ఆయన కృపను మనకి దేవుడు అందిపుచ్చుకోవటానికి ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఆయన ఒక్క మాట సెలవిచ్చినట్లయితే ఆ మాటతో నీ మూయబడిన గర్భాన్ని నేను తెరుస్తూ ఉన్నాను, బిడ్డలు కలిగిన తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను అని దేవుడు ఒక్క మాట సెలవిచ్చినట్లయితే మన గత జీవితంలో మనము పడిన ప్రతి దుఃఖ దినములనేవి సమాప్తం అవుతానికి దేవుడు ఒక్క మాట సెలవు ఇవ్వాలి. ఆ సెలవు కోసము యోసేపు గారు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు, దావీదు గారు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు. అదే రీతిగా తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా ఆయన తప్పును తెలుసుకొని తిరిగి వచ్చాడు, మనము కూడా ఆ రీతిగా దేవుళ్ళలో అంటుకట్టబడినప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉండి వారందరినీ క్రమక్రమముగా ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవించడా, మన బంధుమిత్రులను దీవించడా, మన రక్త సంబంధాలను దీవించడా, మన గ్రామాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని దీవించడా, దీవిస్తూనే ఉన్నాడు. అనేకమైన వ్యాధుల నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు, అనేకమైన ప్రమాదాల నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అయితే దేవుని ప్రేమను మనం గుర్తిరిగి దేవుని కృపను మనం అందిపుచ్చుకొని మనము ఆయనలో అంటుకట్టబడి మనము ఈ లోకంలో ఏ రీతిగా వారు జీవించిన మాదిరిగా మనము కూడా జీవించినట్లయితే వారికిచ్చిన దీవెనలే మీకు, నాకు, మన కుటుంబీకులకు, మన రక్త సంబంధులకు అందరికీ మన సంఘ పరిచర్యలో ఉన్న ప్రతి దీవెనకరమైన కుటుంబాలకు దేవుడు ఇవ్వాలని ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఈరోజు తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా దేవుల్లో ఏ రీతిగా అంటుకట్టబడటానికి వారి తండ్రి యొద్దకు వెళ్ళి నీ కుమారుడును అనిపించుకోవటానికి యోగ్యుడను కాదయ్యా అని ఏ రీతిగా ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా మనము కూడా ఆ రీతిగా దేవుని ఎదుట మన స్థితిని గుర్తెరిగి మనము కూడా ప్రాధేయపడ్డప్పుడు మన కుటుంబీకులను, మనలను బట్టి మన కుటుంబీకులను దీవిస్తానని అక్కడ దావీదు గారిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. దావీదు గారిని ఆశీర్వదించిన దేవుడు వారి కుటుంబీకులను, రక్త సంబంధులను, వారి బంధుమిత్రులను, వారి గర్భఫలాలను ఏ రీతిగా పోషిస్తూ వారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, రక్షణ లేకోకుండా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ఆయన రక్షణని నిర్లక్ష్య పెట్టవద్దు. దేవుడు ఇచ్చిన సదవకాశాన్ని జ్ఞాపకం చేసుకొని మనకి దేవుడు ఇచ్చిన దైవజనుల ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్న జనవరి 28వ తారీఖు ఆయన్ని ప్రేరేపించి ఆయనకు ఏ రీతిగా బాప్తిస్మములో వారి తండ్రి వారిని పోషించి ఆయన్ని ఆశీర్వదించి ఆయనకిచ్చిన రక్షణని మనకు అదే రక్షణని అవటానికి, అదే రక్షణని అందిపుచ్చుకోవటానికి,
అదే రక్షణని మనందరికీ ఇష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యపరచుకోకుండా జ్ఞాపకం చేసుకొని, దేవుడి ప్రేమను జ్ఞాపకం చేసుకొని, దేవుడి కృపను జ్ఞాపకం చేసుకొని, ఈ రోజే నీ హృదయాన్ని పరిశీలింప చేసుకొని ఎవరు బాప్తీసాన్ని అందిపుచ్చుకోవాలి. నేను ఈ రోజు జీవిస్తూ ఉన్నానంటే దేవుని కృపే. ఈ రోజుటి వారమే కానీ మేము రేపటి వారమే కాదని ఎవరికి వారు పరిశీలింప చేసుకొని దేవుని కృపలో మనందరం అంటుకట్టబడాలన్నట్టు మన సన్నిధిలో రాబోయే సంవత్సరములో మనం ఎంతమంది ఇక్కడ జీవిస్తూ ఉన్నామో అంతమంది మన ఇచ్చిన దేవుని ప్రతిష్టమైన వస్త్రములు వేసుకొని ఆయన మందిరాన్ని నింపుతూ ఆయనలో మనం అంటుకట్టబడాలని అట్టి కృప మనకు, మన కుటుంబీకులకు, మన రక్త సంబంధులకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మూల వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20 నుండి 22 వరకు. నీ సూర్యుడిక అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమవుటకు నీ జనులందరూ నీతిమంతులయుండు. నన్ను నేను మహిమపరచుకొనుటకు వారిని నేను నాటిన కొమ్మ వలె నేను చేసిన పనిగా మీరు ఉండండి అని చెబుతూ ఉన్నాడు. చదువక్క. మీ దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకొనురు. వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అవుతారు. ఎన్నిక లేని వారు బలమైన జనమగుదురు. యెహోవాగు నేను ఈ కార్యములను త్వరపెట్టుచున్నాను అని ఇక్కడ మనకి తెలియజేయబడుతూ ఉంది. ఈ మాటలో ఉన్న ప్రతి అర్థము ఇక్కడ మనం చెప్పుకున్న వారి జీవితంలో అమర్చుకోవటం జరిగింది. కాబట్టి అదే వర్తమానము మన జీవితాల్లో మనము కూడా అమర్చుకునేలాగా దేవుని కృప మనందరికీ తోడుగా ఉండాలని ఈరోజు ఈ వాక్యాన్ని ఆయన ప్రేరేపించి ఈ పనికిరాని వాడిని ఎన్నిక చేసుకొని ఇక్కడ ఈ వాక్యాన్ని ప్రకటించమని దేవుడు సెలవిచ్చిన రీతిగా దేవుణ్ణి ప్రార్థన చేసుకొని మనము సమయాన్ని దైవజనులకు ఇద్దాము. ఒంటరి గూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారై. ఒంటరి గూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారై. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే మా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు మము దాచినందున నీకే మా స్తోత్రార్పణలు. మా యేసయ్యా నీ దివ్య ప్రేమను పరిమళించెనే. మా జీవితం పరిమళించెనే. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన దేవ, మమ్మలను జ్ఞాపకం చేసుకొని నాయన ఏ రీతిగా తప్పిపోయిన కుమారుడు వారి తండ్రి చెంతకు చేరాడో అదే రీతిగా నాయన దావీదు గారికి ఎన్నిక లేకపోయినా మీరు ఎన్నిక చేసుకున్నారో వారితో పాటు వారి కుటుంబీకులను మీరు ఏ రీతిగా దీవించారో అదే రీతిగా ఏ బలము లేకపోయినా యోసేపుని బలమైన జనముగా మీరు ఆశీర్వదించారో
అదే రీతిగా నా తండ్రి ఈరోజు మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ కృపలో మమ్ములను భద్రపరచండి నా తండ్రి. మాకు ఏ సహాయము లేకపోయినా నీ సహాయం మాకు కావాలి కదా నాయన. నీ సహాయం మాకు తోడుగా ఉన్నప్పుడు, మాకు అండగా కొండగా తోడుగా నీవు మాకు ముందున్నప్పుడు ఎటువంటి సమస్యనైనా మేము ఎదుర్కోగలిగిన సత్తాను మీరు మాకు దయచేసేయగలిగిన సమర్థులు కలిగిన దేవుడో కదా నాయన. ఆ రీతిగా మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. ఆ రీతిగా మీరు మాకు అండగా ఉండండి అయ్యా. ఆ రీతిగా మీరు మాకు కొండగా ఉండండి అయ్యా. నీవే మాకు శైలముగా, నీవే మాకు కోటగా, మీరు మాకు సహాయము లేని వారికి సహాయము చేయగలిగిన దేవుడో కనుక నీవే మాకు సహాయము చేసి ఇక్కడ ఉన్న ఎబినేజరము అనే ఈ మందిరాన్ని మీరు ఎటువంటి సహాయము లేకపోయినా ఈరోజు ఒక బలమైన మందిరముగా మీరు వాడబడుతూ ఉన్న కృపను మీరు జ్ఞాపం చేసుకొని ఆ రీతిగా దీన్ని నాయన 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలింప చేసి మా అందరి కుటుంబాలకు, మా రక్త సంబంధులకు, మా బంధుమిత్రులకు, మా స్నేహితులకు, మా గ్రామానికి, మా రాష్ట్రానికి మీ కృప తోడుగా ఉంచి ఎటువంటి ప్రమాదాల్లో మేము పడకోకుండా మీ కృపలో మేము అంటుకట్టబడటానికి నీవిచ్చిన ఉచితమైన రక్షణని నిర్లక్ష్యపరచుకోకుండా ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని జీవించటానికి బలహీనులైన మీ దాసుణ్ణి మీరు బలపరుచుకొని ఆయనకి ఇచ్చిన రక్షణని అనేకులకు పంచటానికి నీ బిడ్డకు ఆరోగ్యాలు దయచేయమని, అదే రీతిగా ఈ రెండో వర్తమానికుడిగా దీవెనకరంగా నీ బిడ్డను వాడుకొని శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించమని, యేసయ్యా నీ కృప మాకు తోడుగా ఉంచమని, అడగరాని ఏమని అడుగున్నట్లయితే నన్ను క్షమించమని, నీ పరిచర్యలో దీవెనకరంగా మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించిన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.